హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్ స్టైల్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చే న్యూ వీడియో ఏంటంటే నైట్ రొటీన్. సో నేను ఎలా నైట్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఎండ్ చేశాను అనేది ఈ వీడియో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. నైట్ రొటీన్ వచ్చేసి నేను ఫస్ట్ డిన్నర్తో స్టార్ట్ చేస్తాను. ఎర్లీగా డిన్నర్ చేయటం వల్ల ఏమంటే డైట్లో ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ చపాతి, క్యారెట్ పెసరపప్పు, కీరా కర్డ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్. కన్ఫామ్గా నైట్ టైం స్కిన్ కేర్ యూజ్ చేయటం వల్ల స్కిన్కి అనేది చాలా యూజ్ ఉంటుంది. నేనైతే కన్ఫామ్గా సీరం, మాయిశ్చరైజర్ అనేది పక్కాగా యూజ్ చేస్తాను స్కిన్ కేర్ రొటీన్లో నైట్ టైం. సో డిన్నర్ అయిన వెంటనే ఇలా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీరం అప్లై చేశాను, నెక్స్ట్ మాయిశ్చరైజర్, అట్లా ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకున్నాను. సో ఈ స్కిన్ కేర్ అయితే నేను స్టార్ట్ చేసి 6 months అవుతుంది. నేనైతే చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి చూశాను. ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న పిగ్మెంటేషన్ ఉన్నా సరే అవన్నీ ఈజీగా పోతున్నాయి. సో నేను ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సీరం, మాయిశ్చరైజర్ అయితే నేను కంపల్సరీగా యూజ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మాయిశ్చర్గా ఉండడానికి లిప్ బామ్ యూజ్ చేశాను. విష్ కేర్ అనేది రీసెంట్గా బాగా వర్క్ అవుతుంది. సో నేను విష్ కేరే యూజ్ చేశాను. ఆఫ్టర్ డిన్నర్ అండ్ స్కిన్ కేర్ డైరెక్ట్గా టెర్రస్ మీదకి వచ్చేసి ఒక 20 minutes to 30 minutes వాక్ అయితే చేశాను. మా టెర్రస్ మీద నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో నేను ఈజీగా 20 minutes వ్యూ చూస్తూనే వాక్ చేసేస్తాను, మొబైల్ కూడా యూజ్ చేయకుండా. అలా వాక్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఇంకా రెడీ టు స్లీప్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు బెడ్ డ్రై ఫ్రూట్స్ అనేవి సోక్ చేశాను. సో నేను ఇక్కడ బాదాం సోక్ చేశాను, ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తినొచ్చు. రీసెంట్గా నేనైతే డ్రై ఫ్రూట్స్ తినటం హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇట్స్ గివ్స్ బెటర్ రిజల్ట్. సో నెక్స్ట్ వాటర్ ఫిల్ చేసేసుకొని బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు నిద్ర రాదు కదా. సో అలవాటు చేసుకున్న రీసెంట్ యాక్టివిటీ ఏంటంటే డైరీ యూజ్ చేయటం. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా మన లైఫ్లో ఈరోజు ఏమైనా జరిగినవి ఉంటే అలా నోట్ చేసుకుంటున్నాను. అలా నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం రాశానంటే ప్రొడక్టివ్ డే గురించి. నెక్స్ట్ డే అనేది మనకి ప్రొడక్టివ్ డేగా ఉండాలి అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ వీ హ్యావ్ టు రైట్ వాట్ వీ హ్యావ్ టు డూ టుమారో అనేది. సో రేపు ఎలా స్టార్ట్ చేయాలి, టుమారోని ప్రొడక్టివ్గా ఎలా ఉంచాలి అన్న టాపిక్స్ నేను ఇక్కడ రాసుకున్నాను. అలా రాసుకోవడం వల్ల ఏమంటే నెక్స్ట్ డే స్టార్ట్ చేసేటప్పుడు కన్ఫామ్గా వీటిని ఫాలో అవుతున్నాను. మ్యాక్సిమం అయితే ఇక్కడ నోట్ చేసుకున్నవి ఫాలో అవుతున్నాను, కొన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో స్టార్టింగ్ కాబట్టి అట్లానే ఉంటుంది. ఇలా రాసుకుని డే స్టార్ట్ చేయడం వల్ల ఏమంటే కన్ఫామ్గా నాట్ లైక్ బిఫోర్, ఇట్ వాజ్ లుకింగ్ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్. సో ఈ హ్యాబిట్ నేనైతే అలవాటు చేసుకున్నాను. బెటర్ టు ట్రై యువర్ సెల్ఫ్, ఇట్స్ గివ్ సమ్ గుడ్ రిజల్ట్. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే డైరీ యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రొడక్టివ్ డే గురించి రాసేసి డైరీలో నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 2 pages ఆఫ్ బుక్ అనేది చదువుతున్నాను. రీసెంట్గా లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, శివోహం టెంపుల్లో బుక్ తీసుకున్నానని. హౌ టు ఓవర్కమ్ బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది. దానిలో చాలా టాపిక్స్ ఉన్నాయి. లైక్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, వర్రీస్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అండ్ హ్యాపీగా ఎలా మన లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఈ థింగ్స్ అనేవి ఆ బుక్లో రాసున్నాయి. నేను ఫ్యూ టాపిక్స్ అయితే కవర్ చేశాను. ఇప్పుడు నేను 5th టాపిక్కి వెళ్ళాను, స్ట్రెస్ గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి. సో ఆ 2 pages స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చదివిన తర్వాత కొంచెం మైండ్ చాలా రిలీఫ్ అనేది వచ్చింది. సో బుక్ కూడా ఆ పేజెస్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా డైరెక్ట్గా స్లీప్ మోడ్ అనేది యాక్టివ్ చేసుకున్నాను. బుక్లో 2 pages చదవటం కంప్లీట్ అయిన తర్వాత మంచిగా బుక్ పక్కన పెట్టేసి నెక్స్ట్ యాక్టివిటీ
వాటర్ తాగటం. ఈ వాటర్ తాగటం వల్ల మెయిన్ ఏంటంటే మార్నింగ్కి స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతుంది. ఎంత బాగా వాటర్ తాగితే అంత మంచిగా స్కిన్ అనేది గ్లో అవుతుంది. దట్టు సమ్మర్లో డ్రింక్ చేయటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో పక్కాగా నైట్ పడుకునే ముందు వాటర్ అయితే తాగండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి లిప్ బామ్. సో నేను 2-3 టైమ్స్ అయితే పక్కా యూజ్ చేస్తాను బిఫోర్ గోయింగ్ టు స్లీప్. సో డైరెక్ట్గా నిద్రపోయే ముందు మళ్ళీ లిప్స్కి అనేది అప్లై చేసుకుంటున్నాను ఫర్ మాయిశ్చరైజేషన్ పర్పస్. సో ఐ అప్లైడ్ లిప్ బామ్ అండ్ డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న లిప్ బామ్ విష్ కేర్ అనమాట. మంచిగా యూజ్ అవుతుంది ఇదైతే. సో నెక్స్ట్ స్విచ్చింగ్ ఆఫ్ లైట్స్ అండ్ డైరెక్ట్లీ గోయింగ్ టు బెడ్. గుడ్ నైట్ గైస్, బాయ్. అండ్ నా నైట్ రొటీన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.